Hello all, good evening. Today 14 January 2026. Today's topic gold, silver, enta varaku vellochu, price targets. Okay, before going into it, markets today almost manchi growth వచ్చింది except Nifty 50 and micro cap. All other indices ante Nifty next 50, mid cap, small cap, మెటల్స్ అన్నీ మంచి పాజిటివ్లో ఉన్నాయి. సిల్వర్ మోర్ దెన్ 5% గ్రోత్ ఈరోజు డ్యూరింగ్ ద మార్కెట్ అవర్స్. సో కమింగ్ టు ద టాపిక్, సిల్వర్ గోల్డ్ ప్రైస్ ఎంతవరకు వెళ్ళొచ్చు. సో దానికన్నా ముందు అసలు ఎందుకు ఇంత పెరుగుతున్నాయి అంటే, ఎప్పుడైతే గ్లోబల్ మ్యాక్రోస్ అన్సర్టెనిటీ పెరుగుతుందో, గ్లోబల్గా ఒక కంట్రీస్ మధ్యలో రిలేషన్షిప్స్ డిస్టర్బ్ అవుతుంటాయో, వార్స్ పెరుగుతుంటాయో, టిపికల్గా ఆ టైంలో రిజర్వ్ కరెన్సీ పైన ట్రస్ట్ తగ్గుతుంది. దానివల్ల ప్రీషియస్ మెటల్స్, గోల్డ్ హిస్టరికల్లీ మనకి స్టోర్ ఆఫ్ వాల్యూ కాబట్టి దానికి రేట్ పెరుగుతూ ఉంటుంది. ఆ రీజన్ వల్ల ఇప్పుడు కంటిన్యూగా పెరుగుతూ ఉంది. సో కొందరు ఎక్స్పర్ట్స్ 2027 కల్లా $8,000 పర్ ఔన్స్ అవ్వచ్చు అంటున్నారు. సిల్వర్ గురించి వాట్సాప్లో 8 lakhs per kg అవుతుంది అంటున్నారు. సో ఒకటే క్వశ్చన్ మనం ఏం అడగాలి అంటే, ఈ ఎక్స్పర్ట్స్ 1 year బ్యాక్ గోల్డ్ ప్రైస్ ఇంత పెరుగుతుంది అని వాళ్ళు చెప్పగలిగారా? సిల్వర్ ప్రైస్ ఇంత పెరుగుతుంది అని వాళ్ళు చెప్పగలిగారా? సో బియాండ్ ఎ పాయింట్ ఎవరు ఏది కరెక్ట్గా చెప్పలేరు. కానీ సిల్వర్ గోల్డ్ మన అసెట్ అలొకేషన్ బట్టి 10% 20% కొనుక్కొని వాటి ప్రైస్ కేర్ఫుల్గా మానిటర్ చేస్తూ ఎప్పుడైతే రివర్స్ అవుతుందో అప్పుడు వీలైనంత తొందరగా ఎగ్జిట్ అవ్వడం అనేది ఒక మంచి ఆప్షన్. ప్లీజ్ టేక్ ఎ కేర్ఫుల్ అలొకేషన్ ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్. మార్కెట్స్ డైనమిక్స్ ఎప్పుడైనా రివర్స్ అవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఒక 2-3 years బ్యాక్ వెళ్తే తెలంగాణ, ఆంధ్రాలో అందరూ రియల్ ఎస్టేట్ పైన చాలా ఇంట్రెస్ట్ తోటి వెళ్ళి చాలా ల్యాండ్స్ కొనుక్కున్నారు. ఊరవతల ఫామ్ ల్యాండ్స్ అట్లా కంపల్సరీ పెరుగుతుంది అనుకునే. బట్ లాస్ట్ 1.5 year నుంచి అమ్మడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో ఏ అసెట్ క్లాస్కైనా సైకిల్స్ ఉంటాయి. ఓవర్ ద బోర్డ్ వెళ్ళకుండా లిమిట్స్లో ఉంచుకొని మనం అమ్మడానికి కూడా వీలైనంత ఈజీగా ఉండేటట్టుగా చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.